సర్వాధికారి ఇంతవరకు మమ్మల్ని సజీవ లెక్కలో జ్ఞాపకం ఉంచుకొని దేవా నీ సన్నిధిలో మరొక మారు కూడి చిన్న మందగా దేవా నిన్ను స్తుతించడానికి నిన్ను పాటలు పాడి ఆరాధించడానికి నీ చలనైన మలనైన స్వరాన్ని వినడానికి నీవు ఇచ్చిన ధన్యతను బట్టి నీకే వేలాది వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నానయ్యా. అయ్యా వాక్యం పంచుకోబోతున్న బిడ్డలను దేవా నీ దాసులను నీ సిలువ చాటున మరుగు చేసి దేవా నీ మాటలను మాకు వినిపింపమని దేవా విన్న వాక్యాన్ని దేవా మా హృదయంలో ఫలింపచేయమని నా తండ్రి ఇంకా ఎంతమంది అయితే జాయిన్ అవ్వవలసిన వారు ఉంటున్నారో త్వరపెట్టి తీసుకురమ్మని దేవా బ్రతిమాలుకుంటున్నాను. దేవా సహాయం చేయండి. నా తండ్రి ముందున్న సమయాన్ని నీ చేతులకు అప్పచెప్పుకుంటూ ఎటువంటి ఇంటర్నెట్ డిస్టర్బెన్సెస్ లేకుండా నా తండ్రి సమస్తం నీ ఆధీనంలో ఉంచుకున్నామని నజరేయుడు తిరిగి రాని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని పొందినాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. థాంక్యూ సో మచ్ సిస్టర్. స్వరూపన్న ప్లీజ్ అన్న. థాంక్యూ జాన్సన్. కూడి వచ్చిన పరిశుద్ధులందరికీ దేవుని నామములో వందనాలండి. ఈ సమయంలో మనకు వాక్యాన్ని అందించడానికి దైవాన్ని చిత్తంగా ఏర్పరచబడినటువంటి డాక్టర్ ప్రవీణ్ కుమార్ అయ్య గారు మనకు వాక్యాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నారండి. అయ్యగారు అందరికీ సుపరిచితులే, కొత్త వారి కోసం సభా మర్యాద కోసం చిరు పరిచయం. డాక్టర్ ప్రవీణ్ కుమార్ అయ్య గారు ఆర్థోపెడిక్ సర్జన్ గారండి. వీరు దక్షిణ భారతదేశంలో ప్రముఖ ఎన్జిఓకు డైరెక్టర్ గా సేవలు అందిస్తా ఉన్నారు. వారి ప్రియ సతీమణి గారు డాక్టర్ మినీ ఫియోనా గారు జనరల్ సర్జన్ గా సేవలు అందిస్తా ఉన్నారు. వీరికి 2 కుమార్తెలు. దేవుడు వీరిని దీవించిన విధానం బట్టి దేవునికి వందనాలండి. వెల్కమ్ టు డాక్టర్ గారు, ప్లీజ్. థ్యాంక్ యూ బ్రదర్. ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలండి. మరి చిన్న ప్రార్థన చేసుకొని ముందుకు పోదాం. సర్వోన్నత స్థలములో ఆశ్రయుడైనటువంటి మా తండ్రి, సర్వాధికారి, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైనటువంటి దేవ, నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాం ప్రభు. అయ్యా మేము ఒక చిన్న గుంపుగా చేరి మీ నామాన్ని, మీ పరిశుద్ధ నామాన్ని స్తుతించడానికి, గణపరచడానికి సమయాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తాం. మీరు మా కొరకు సిద్ధపరిచినటువంటి వాక్యాన్ని అయినా మేము శ్రద్ధగా గ్రహించుకొని మా హృదయంలో భద్రపరుచుకొని ప్రభా మీకు మహిమకరంగా మా జీవితాన్ని కొనసాగించడానికి సహాయం చేయమని అయినా మీరు మాతో మాట్లాడి ప్రభా మా జీవితాల్లో మీ కృపలో మమ్మల్ని నడిపించమని కొద్ది విన్న పని యేసుక్రీస్తు నామములో అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన అంశము మరి ఈరోజు గ్రేస్ అండ్ లా. సో ఇది 2 సెషన్స్ గా చెప్పాలి అని మరి ఆలోచన చేసి తీసుకోవడం జరిగింది. చాలాసార్లు ఈ గ్రేస్ వర్సెస్ లా అనేది చాలా కాంట్రవర్షియల్ టాపిక్ గా పరిగణిస్తారు. దేవుని యొక్క కృప మరియు ఆయన ధర్మశాస్త్రము. అయితే దీన్ని నేను అర్థం చేసుకోవడం ఏంటంటే, దీన్ని మనము గ్రేస్ వర్సెస్ లా అనడం కంటే గ్రేస్ అండ్ లా అనడం కరెక్ట్ అని నా అభిప్రాయం. ఎందుకంటే ఎప్పుడు కూడా వర్సెస్ అనే పదం ఎప్పుడు వాడతామంటే ఇద్దరు వ్యక్తుల మధ్యలో పోటీ ఉన్నప్పుడు, ఇద్దరి వ్యక్తుల మధ్యలో పోటీ ఉన్నప్పుడు కానీ, 2 టీమ్స్ మధ్యలో పోటీ ఉన్నప్పుడు కానీ మనం వర్సెస్ అని యూజ్ చేస్తాం. సో ఇక్కడ దేవుని కృపకు, దేవుని యొక్క ధర్మశాస్త్రానికి పోటీ కాదు, కానీ ఆయన కృప ఎంత ముఖ్యమైనదో ఆయన ధర్మశాస్త్రం కూడా అంతే ముఖ్యమైనది. హౌ బోత్ ఆఫ్ దెమ్ కాంప్లిమెంట్ ఈచ్ అదర్. ఎట్లా ఆయన ధర్మశాస్త్రము, ఆయన యొక్క కృప మన జీవితాల్లో ఎటువంటి కార్యాన్ని అవి చేసినాయి అనేది మనము గ్రహించుకోవాలి. సో ఒకటి తక్కువ ఒకటి ఎక్కువ అని కాదు, కానీ బోత్ ఆఫ్ దెమ్ కాంప్లిమెంట్ ఈచ్ అదర్. సో ఆ బేసిస్ లో ఇప్పుడు ఈరోజు మరి నేను ఎంచుకున్న టాపిక్ ఏంటంటే, హౌ గాడ్స్ లా రివీల్స్
గాడ్స్ గ్రేస్. 2 టాపిక్స్గా దీన్ని చెప్పాలనుకున్నాను. హౌ గాడ్స్ లా రివీల్స్ గాడ్స్ గ్రేస్. రెండో టాపిక్ వచ్చేసి హౌ గాడ్స్ గ్రేస్ ఫుల్ఫిల్స్ గాడ్స్ లా. దేవుని యొక్క ధర్మశాస్త్రము ఏ విధంగా ఆయన కృపను వెల్లడిపరుస్తుంది. రెండవది దేవుని యొక్క కృప ఏ విధంగా ఆయన యొక్క ధర్మశాస్త్రాన్ని నెరవేరుస్తుంది. మొట్టమొదటి టాపిక్ మనం చూస్తే దేవుని యొక్క ధర్మశాస్త్రము ఆయన కృపను ఎట్లా రివీల్ చేస్తుంది. హౌ గాడ్స్ లా రివీల్స్ గాడ్స్ గ్రేస్. ఈ టాపిక్ చదివేటప్పుడు ఒక స్టేట్మెంట్ మరి చాలా నన్ను ఆలోచింపజేసిన స్టేట్మెంట్ ఏంటంటే, ద లా డిమాండ్స్ వాట్ ఇట్ కెనాట్ గివ్. ద లా డిమాండ్స్ వాట్ ఇట్ కెనాట్ గివ్. ద గ్రేస్ గివ్స్ వాట్ ఇట్ కెనాట్ డిమాండ్స్. సో ఈ రెండు ఒక టాపిక్స్ అంతటిని మనం ఒక స్టేట్మెంట్లో పెట్టాలంటే ఈ స్టేట్మెంట్లో పెట్టచ్చు. ద లా డిమాండ్స్ వాట్ ఇట్ కెనాట్ గివ్. దేవుని యొక్క ధర్మశాస్త్రము దేనిని ఇవ్వలేదో దానిని ఆజ్ఞాపిస్తుంది. అయితే దేవుని యొక్క కృప దేనిని ఆజ్ఞాపించదో దానిని అనుగ్రహిస్తుంది. దేవుని యొక్క కృప దేనిని ఆజ్ఞాపించదో దానిని అనుగ్రహిస్తుంది. దేవుని యొక్క ధర్మశాస్త్రము దేనిని ఇవ్వదో దానిని డిమాండ్ చేస్తుంది, ఆజ్ఞాపిస్తుంది. ద లా డిమాండ్స్ వాట్ ఇట్ కెనాట్ గివ్ అండ్ గ్రేస్ గివ్స్ వాట్ ఇట్ కెనాట్ డిమాండ్స్. సో ఎందుకు మనిషికి దేవుడు ధర్మశాస్త్రాన్ని ఎందుకు అనుగ్రహించినాడు అని మనం చూస్తే, ఆయన తన ప్రజలను ఏర్పాటు చేసుకున్నప్పుడు వారిని ప్రత్యేకపరచడానికి చుట్టూ ఉన్నటువంటి పాపంతో నిండినటువంటి దేశాల నుంచి, సమాజాల నుంచి వాటిని వేరుపరిచి, ఆయన ప్రజలను వేరుపరిచి, ఆయన వాగ్దానము నెరవేర్చే సమయం వరకు వాళ్ళని ప్రత్యేకపరిచి వాళ్ళని ప్రొటెక్ట్ చేయడానికి ఆయన ధర్మశాస్త్రము మనుషులకు అనుగ్రహించడము, అంటే ఇశ్రాయేలు ప్రజలకు అనుగ్రహించడము జరిగింది, పాపమును వివరించడానికి. సో టు డిఫైన్ సిన్ అండ్ వాళ్ళను ప్రత్యేకపరచడానికి. ఎజ్రా రాసినటువంటి గ్రంథంలో 10వ అధ్యాయంలో ఒక మాట మనము చూద్దాం. 10వ అధ్యాయము 11వ వచనం. కాబట్టి ఇప్పుడు మీ పితరుల యొక్క దేవుడైన యెహోవా ఎదుట మీ పాపమును ఒప్పుకొని ఆయన చిత్తానుసారముగా నడుచుకొనుటకు స్థిరపడి దేశపు జనులు అన్య స్త్రీలను విసర్జించి మిమ్మును మీరు ప్రత్యేకపరుచుకొని ఇండుడి. మిమ్మును మీరు అన్యజనులను విసర్జించి, అన్య స్త్రీలను విసర్జించి మిమ్మును మీరు ప్రత్యేకపరుచుకొని ఉండండి. మీరు యూ హ్యావ్ టు బి సపరేట్. మీరు ప్రత్యేకంగా ఉండాలి. తర్వాత రోమీలకు రాసినటువంటి పత్రికలో కూడా 7వ అధ్యాయంలో 7వ వచనంలో ఒక మాట ఉంటుంది. కాబట్టి ఏమందుము, ధర్మశాస్త్రము పాపమాయన అట్లనరాదు. ధర్మశాస్త్రం వలననే గాని పాపము అనగా ఎట్టిదో నాకు తెలియకపోవు. ఆశించవద్దని ధర్మశాస్త్రము చెప్పని ఎడల దురాశ అయిన ఎట్టిదో నాకు తెలియకపోవు. ఆశించవద్దని చెప్పినప్పుడు దురాశ అయినది ఎట్టిదో దేవుని యొక్క ధర్మశాస్త్రం చెప్పకపోతే అసలు అది ఎట్లా ఉంటుందో నాకు తెలియదు. తర్వాత రోమిలు రాసినటువంటి పత్రికలోనే 5వ అధ్యాయం 13వ వచనంలో మనం చూస్తే, 5వ అధ్యాయము 13వ వచనము, ఏలైనగా ధర్మశాస్త్రము వచ్చినది కనుక పాపము లోకంలో ఉండెను గాని ధర్మశాస్త్రము లేనప్పుడు పాపము ఆరోపింపబడదు. ఏమంటుంది, ఏమంటుందంటే సిన్ ఈస్ నాట్ ఇంప్యూటెడ్ వెన్ దెర్ ఇస్ నో లా. సో ఈ చూసినప్పుడు రోమిల్ రాసిన పత్రిక 7వ అధ్యాయం 7వ వచనంలో ఎట్లుందంటే, ఇట్ ఈస్ ఏ మిర్రర్
టు రివీల్ ద కండిషన్ ఆఫ్ ఏ పర్సన్ అని చెప్పొచ్చు. ధర్మశాస్త్రం అనేది మన యొక్క స్థితిని రివీల్ చేయడానికి ఒక అద్దం లాంటిది. దేవుడి ఏర్పాటు చేసినటువంటి ధర్మశాస్త్రం అది మన యొక్క స్థితిని రివీల్ చేసే అద్దం లాంటిది. అందుకే 5వ అధ్యాయం 13వ వచనంలో ఏమంటున్నాడంటే సిన్ ఈస్ నాట్ ఇంప్యూటెడ్. అంటే ఇంప్యూటెడ్ అనే దానికి గ్రీక్ భాషలో అర్థం ఏంటంటే టు లే అకౌంట్. టు లే అకౌంట్. అయితే దాని అర్థం ఏంటంటే ఆదాము నుంచి మోషే వరకు ఆ సమయంలో ధర్మశాస్త్రం లేదు. అయితే ఆ సమయంలో ధర్మశాస్త్రం లేదు కాబట్టి వారి పాపములకు వారు రెస్పాన్సిబుల్ కాదు అనే ఉద్దేశం కాదు ఆ మాట. ఆదాము నుంచి మోషే వరకు ధర్మశాస్త్రం లేదు కాబట్టి వారు ఏ పాపం చేసినా ఆ పాపానికి వారు రెస్పాన్సిబుల్ కాదు అని దాని మీనింగ్ కాదు. కానీ ఇట్ ఈస్ నాట్ కౌంటబుల్. వారి పాపము కౌంట్ చేయలేదు ఆ టైంలో. ఎందుకంటే దానికి ఒక రెఫరెన్స్ లేదు, దానికి ఒక ధర్మశాస్త్రము లేదు, ఇది పాపము అని చెప్పడానికి లేదు కాబట్టి అది కౌంట్ చేయబడలేదు. కానీ బట్ అట్ ద సేమ్ టైం ఇట్ ఈస్ నాట్ టీచింగ్ దట్ దే ఆర్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ దేర్ సిన్స్. బాగా దీన్ని అర్థం చేసుకోవాలి. ఈ 5:13లో ఇంప్యూటెడ్ అనే పదానికి మీనింగ్ ఏంటంటే వాళ్ళు అది కౌంట్ చేయబడలేదని అర్థం, అంతేగాని రెస్పాన్సిబుల్ కాదు. మరి అదే రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము మనము 14-16 చూస్తే 14-16లో కూడా చాలా క్లియర్ గా రాయబడింది. ధర్మశాస్త్రము లేని అన్యజనులు స్వాభావికముగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను చేసిన యెడల వారు ధర్మశాస్త్రము లేనివారనను తమకు తామే ధర్మశాస్త్రమైనట్టున్నారు. గాడ్ హస్ గివెన్ దెమ్ కాన్షియన్స్. వాళ్ళ మనస్సాక్షిలో అది వారికి ఇవ్వబడింది అని. అయితే మనము ఈ ధర్మశాస్త్రం ఎలాగా దేవుని కృపను అది రివీల్ చేసింది, హౌ ఇట్ రివీల్డ్ గాడ్స్ గ్రేస్ అని మనం చూసినప్పుడు జాన్ కాల్విన్ గారు ఆయన దాని గురించి కొన్ని మాటలు రాస్తున్నారు. అవి చూస్తే మనకు ఇంకొంచెము మనము లోతుగా అర్థం చేసుకోవచ్చు. ఆయన ఫ్రెంచ్ జడ్జి గారు, ఫ్రాన్స్ లో ఒక జడ్జిగా ఉండి ఆయన న్యాయాధిపతిగా ఉండి తర్వాత మరి దేవుని యొక్క కృపను బట్టి ఒక రిఫార్మ్డ్ థియాలజీ మీద ఆయన ఒక గొప్ప మార్పులు తీసుకొచ్చినట్లు ఆయన రైటింగ్స్ ద్వారా మనము చూడొచ్చు. అయితే ఆయన ఏమంటున్నాడంటే దేవుని యొక్క ధర్మశాస్త్రం అంటే మోషకి ఇవ్వబడినటువంటి ధర్మశాస్త్రము ఇట్ ఈస్ అన్ ఇంపార్టెంట్ సోర్స్ ఫర్ డిసర్నింగ్ ద యాటిట్యూడ్స్ అండ్ స్టాండర్డ్స్ ఆఫ్ బిహేవియర్ అంటున్నాడు. అంటే ఆ ధర్మశాస్త్రము మన యొక్క ప్రవర్తన యొక్క ప్రమాణాలను స్పష్టమైన వైఖరిని తెలియజేసేదిగా ఉంది. స్పష్టమైన వైఖరిని, ప్రవర్తన యొక్క ప్రమాణాలను చాలా క్లియర్ గా తెలియజేసే ఉంది. అయితే ఆ స్టాండర్డ్ ఆఫ్ బిహేవియర్, ఆ ప్రవర్తన యొక్క పరిమాణము సమాజంలో అమలు చేయాలంటే ఆ స్టాండర్డ్ ఆఫ్ బిహేవియర్ దేవుడు ఏర్పాటు చేసినటువంటి స్టాండర్డ్ ఆఫ్ బిహేవియర్ సమాజంలో అది అమలు చేయబడాలి. అది సమాజంలో అమలు చేయబడాలి అనే ఉద్దేశంతోనే అది ఆ మోషే యొక్క ధర్మశాస్త్రం ఇట్ ఈస్ అన్ ఇంపార్టెంట్ సోర్స్ ఫర్ స్టాండర్డ్ ఆఫ్ బిహేవియర్ టు బి ఎన్ఫోర్స్డ్ ఇన్ సొసైటీ అన్నారు. అయితే ఆ ప్రవర్తన యొక్క పరిమాణము సమాజంలో అమలు చేయబడాలి అనేది ధర్మశాస్త్రం యొక్క ఇంపార్టెంట్ సోర్స్ అని మనము చెప్పొచ్చు అని ఆయన. అయితే దాంట్లో మొదటిది ఏంటంటే సంఘానికి ఒక ఇంపార్టెంట్ రోల్ ఉంది. రూలర్స్ కానీ ప్రభుత్వానికి కానీ సంఘము ఈ యొక్క ప్రవర్తన యొక్క పరిమాణాన్ని వారితో కలిపి ఎన్ఫోర్స్ చేయగలిగినటువంటి బాధ్యత సంఘానికి ఉంది. అంటే ఆ యొక్క ప్రవర్తన యొక్క పరిమాణాన్ని ఏం చేయాలంటే అమలు చేయాలి.
అమలు చేయడానికి సంఘం కూడా ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయాలి అని ఆయన రాయడం జరిగింది. మరి అప్పుడు ఆ సమయంలోనే ఫ్రాన్సిస్ వాలే అనే రాజుకు కంప్లీట్ గా అప్పుడు ఆయన ఒక పుస్తకం రాస్తాడు, ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ రిలీజియన్ అని. ఆ పుస్తకంలో ఎలా రాజులు పరిపాలన చేసేటప్పుడు ఎలా వాళ్ళు ఏ బేసిస్ తో వాళ్ళ పరిపాలన కొనసాగించాలి, దేవుని యొక్క ధర్మశాస్త్రము వారి యొక్క పరిపాలన ఎలా దాన్ని ఇన్ఫ్యూజ్ చేసి నీతి న్యాయాన్ని వాళ్ళు జరిగించాలి అని ఆ రోజుల్లోనే మరి ఆయన ఫ్రాన్సిస్ వన్ అనే రాజుకు దాన్ని అందించడం జరుగుతుంది, ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ రిలీజన్ అనే బుక్ను రాసి. సో రెండవది, హౌ గాడ్స్ స్టాండర్డ్స్ కుడ్ ఇంపోజ్ ఆన్ సొసైటీ. అంటే ధర్మశాస్త్రము దేవుని యొక్క పరిమాణాలను సొసైటీ మీద ఎలా ప్రభావితం చేయగలుగుతుంది. ఉదాహరణకి ఫర్ ఎగ్జాంపుల్, ధర్మశాస్త్రంలో వివాహం చేసుకున్న వారు వారికి ఇష్టం లేకుంటే డివోర్స్ తీసుకోవచ్చు అని రాయబడి ఉంటే ఎట్లా ఉంటుంది? ధర్మశాస్త్రంలో ఏం రాయబడింది? అన్ని సర్కమ్స్టాన్సెస్ లో కాదు కానీ కొన్ని సర్కమ్స్టాన్సెస్ లోనే వెరీ లిటిల్ సర్కమ్స్టాన్సెస్ కపుల్ కెన్ డివోర్స్. అన్ని సర్కమ్స్టాన్సెస్ లో తీసుకోవడానికి లేదు. అయితే ఒకవేళ అలా రాసి ఉంటే సొసైటీలో సెక్యులర్ లా అంటే లౌకికమైనటువంటి చట్టము ఏ విధంగా దాన్ని తీసుకునేది, దాన్ని తీసుకొని ఏ విధంగా సమాజంలో దాన్ని ఇంప్లిమెంట్ చేసేది. సో ఏ విధంగా దేవుడు ఏర్పాటు చేసినటువంటి ధర్మశాస్త్రము, ఆయన ఏర్పాటు చేసినటువంటి ఆ ధర్మశాస్త్రము సమాజంలో ఎటువంటి స్టాండర్డ్స్ ను ప్రభావితం చేయగలదు అనే ఆధారం చేసుకొని కూడా అది మన మనుషులకు ఇవ్వబడింది అనే మాట ఆయన రాశాడు. రెండోది, 10 ఆజ్ఞలను ఆధారం 10 ఆజ్ఞలు 10 కమాండ్మెంట్స్ ఈజ్ ద హార్ట్ ఆఫ్ లా ఆఫ్ మోసెస్ అంట. ధర్మశాస్త్రానికి ఆ 10 ఆజ్ఞలు ఒక అత్యంత విలువైన అయితే ఆ 10 ఆజ్ఞలలో కూడా ఒక సామాజిక న్యాయాన్ని పొందుపరచడం జరిగింది. ఆ 10 ఆజ్ఞలలో కూడా సోషల్ జస్టిస్ ని, సామాజిక న్యాయాన్ని పొందుపరచడం జరిగింది. ఏంటి ఆ సామాజిక న్యాయం అంటే, మనము చూడొచ్చు, నీ పొరుగు వానిని నువ్వు ఆశించవద్దు, వ్యభిచరించవద్దు, నరహత్య చేయవద్దు. అలాగే ఏర్పాటు చేసినటువంటి మరి ఆ ధర్మశాస్త్ర రూల్స్ లో విధవరాలకు సహాయం చేయాల, అనాథకు సహాయం చేయాల, పరదేశికి సహాయం చేయాల. సో దేర్ ఈజ్ ఆల్సో ఎన్ ఎలిమెంట్ ఆఫ్ సోషల్ జస్టిస్, సామాజిక న్యాయం కూడా అందులో ఏర్పాటు చేయబడింది. కీర్తనకు రాసినటువంటి పత్రిక 82:3-4, ఆ 82వ వచనము దాని కామెంటరీ రాసేటప్పుడు ఆయన ఒక ఎక్స్ప్లెనేషన్ ఒక స్టేట్మెంట్ రాసినాడు. A just and well regulated government will be distinguished for maintaining the rights of poor and afflicted. అంటే న్యాయము నియమము ఈ రెండు విశిష్టతలు కలిగినటువంటి ప్రభుత్వం. న్యాయము నియమము, a just and well regulated government will be distinguished for maintaining the rights of poor and afflicted. అంటే న్యాయము నియమము అనే విశిష్టతలు కలిగినటువంటి ప్రభుత్వం ఏం చేస్తుందంట? పేదవారు, బాధింపబడిన వారి యొక్క హక్కులను కాపాడుతుంది. అక్కడ మనకి ఇప్పుడు ఎట్లా తీసుకోవచ్చు అంటే దాన్ని ఎ జస్ట్ అండ్ వెల్ రెగ్యులేటెడ్ చర్చ్ అని మనం చెప్పొచ్చు. న్యాయము నియమము కలిగినటువంటి సంఘము, ఈ రెండు విశిష్టతలు కలిగినటువంటి సంఘము ఏం చేస్తుందంట? ఇట్ కెన్ ప్రొటెక్ట్ ద రైట్స్ ఆఫ్ పూర్ అండ్ అఫ్లిక్టెడ్. పేదవారికి మరియు బాధింపబడిన వారి హక్కులను అది కాపాడుతుంది. లేదంటే అక్కడ మనం ఇండివిజువల్ కూడా పెట్టుకోవచ్చు. ఏ జస్ట్ అండ్ వెల్ రెగ్యులేటెడ్ ఇండివిజువల్ క్యాన్ ప్రొటెక్ట్ ద రైట్స్ ఆఫ్ పూర్ అండ్ అఫ్లిక్టెడ్. సో దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇవన్నీ దీస్ ఆర్ ద ఎక్స్ప్రెషన్ ఆఫ్ లవ్. ప్రేమను వ్యక్తపరచడానికి ఒక పేదవాడిని, ఒక అమాయకుడిని ఎట్లా ఒక సంఘం కానీ, ఒక వ్యక్తి కానీ, ఒక ప్రభుత్వం కానీ వారి యొక్క హక్కుల్ని ఎలా కాపాడాలి, ఇవన్నీ కూడా దీస్ ఆర్ ఆల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ గాడ్స్ లవ్ అనేది మరి ఆయన యొక్క
ముఖ్య ఉద్దేశం 3వ పాయింట్లో. మరి 4వది చూస్తే ఇది ఇట్ ఈస్ లా ఆఫ్ మోసెస్ ఈజ్ నాట్ ఎ బ్లూ ప్రింట్ టు బి కాపీడ్ అన్నాడు. అంటే జస్ట్ దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని ఎట్లా ఉండేదాన్ని అట్లా కాపీ చేయడం కాదు, కానీ ఇట్ ఈస్ ఎ పారాడైమ్ టు లోకల్ సర్కమ్స్టాన్సెస్. అంటే చుట్టూ ఉన్న పరిస్థితులకు ఇది ఒక నమూనా. మన చుట్టూ జరుగుతున్న పరిస్థితులకు దేవుడు మనకి ఇచ్చినటువంటి ధర్మశాస్త్రము ఇది ఒక నమూనా. ఇట్ ఈస్ నాట్ ఎ బ్లూ ప్రింట్ టు బి కాపీడ్. బ్లూ ప్రింట్ లో మనం చూస్తే ఒక ప్లాన్, ఇంజనీరింగ్ ప్లాన్ బ్లూ ప్రింట్ లో ఇచ్చినప్పుడు అది ఎట్లా ఉందో అట్లనే దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తారు బ్లూ ప్రింట్ లో. అలాగే అలా కాదు, కానీ ఇది ఇట్ ఈస్ నాట్ ఎ బ్లూ ప్రింట్ అంటున్నాడు. ఇట్ ఈస్ ఎ పారాడైమ్. ఇట్ ఈస్ ఒక నమూనా, ఒక సర్కమ్స్టాన్సెస్ పరిస్థితులను బట్టి దాని ఒక నమూనాగా చూడాలి. దాని నుంచి మనము ఒక ఇన్స్పిరేషన్ తీసుకోవాలి, ఒక ప్రేరణ మనము తీసుకోవాలి. ఇంకొక మాట చాలా క్లియర్ గా రాస్తాడు, చర్చ్ ఈజ్ నాట్ కాల్డ్ టు ప్రీచ్ ద గాస్పెల్. చర్చ్ వాస్ కాల్డ్ నాట్ ఓన్లీ టు ప్రీచ్ ద గాస్పెల్ బట్ టు కేర్ ఫర్ ద చర్చ్ డిసిప్లిన్ అండ్ పూర్. సంఘము దేవుని యొక్క సువార్తను మరి బోధించడానికి కాదు, కానీ బోధించాలి, అది చాలా అవసరం. కానీ అంతకంటే ముఖ్యంగా చర్చికి, సంఘానికి ఒక డిసిప్లిన్ ఉండాలి. అట్ ద సేమ్ టైం ఇట్ హ్యాస్ టు కేర్ ఫర్ ద పూర్. పేద ప్రజల కొరకు, బాధింపబడిన వారి కొరకు అది చాలా కేర్ కలిగి ఉండాలి అని. ఇంకొక చాలా విలువైనటువంటి స్టేట్మెంట్ ఆయన ఇచ్చినాడు ఈ ధర్మశాస్త్రం గురించి. ఎట్లా హౌ గాడ్స్ గ్రేస్ ఈజ్ రివీల్డ్ ఇన్ ద లా అనే దాన్ని బోధిస్తూ, he didn't find a distinction between public morality and social welfare. ఈ మాట నిజంగా చాలా మరి ఆలోచించాల్సినటువంటి మాట. he didn't find a distinction between public morality and social welfare. అంటే ప్రజా నైతికతకు సామాజిక మరి అభివృద్ధికి తేడా లేదు అని. ప్రజా నైతికతకు సామాజిక అభివృద్ధికి తేడా లేదు, రెండు ఒకటే, రెండు దే గో హ్యాండ్ ఇన్ హ్యాండ్. ఎప్పుడైతే ఎథికల్ స్టాండర్డ్స్ ఆర్ ఎన్ఫోర్స్డ్ ఇన్ ద సొసైటీ, అంటే సమాజంలో ఒక నైతిక విలువలు అమలు చేయాలి అనేది జరుగుతుందో, ఇట్లా వ్యభిచరించద్దు, డ్రగ్స్ వాడకూడదు, దొంగిలకూడదు, మోసం చేయకూడదు, పేదవారి పట్ల చాలా దయ కలిగి ఉండాలి. దెర్ ఇస్ నో డిస్టింక్షన్. ఆయన ఏమంటాడంటే ప్రజా నైతికతకు సామాజిక అభివృద్ధికి తేడాయే లేదు. చాలా సార్లు సామాజిక అభివృద్ధి గురించి ఆలోచిస్తుంటాం, కానీ ప్రజా నైతికత గురించి, పబ్లిక్ మొరాలిటీ గురించి మనం ఆలోచించాం. సంఘము దీన్ని చాలా సీరియస్ గా తీసుకోవాల్సిన విషయం. పబ్లిక్ మొరాలిటీ అండ్ సోషల్ వెల్ఫేర్, దెర్ ఇస్ నో డిస్టింక్షన్ బిట్వీన్ టూ ఆఫ్ దెమ్. అయితే ఎక్స్ట్రీమ్ గా సామాజిక అభివృద్ధికి వెళ్ళిపోయి ప్రజా నైతికతకు ఎటువంటి విలువ ఇవ్వకుండా సామాజిక అభివృద్ధినే, పేదవారికి నేను చాలా సహాయం చేస్తున్నాను, అనాథ పిల్లలకి నేను చాలా సహాయం చేస్తున్నాను, సహాయం చేయాల. అట్ ద సేమ్ టైం ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ టు ఎన్షోర్ మొరాలిటీ. ప్రజానైతికత సమాజంలో అమలు చేయాలి అనేది ఇప్పుడు కాంటెక్స్ట్ లో దాన్ని ఎలా మనం తీసుకోవచ్చు అంటే, ఆయన ఒక మాట రాశాడు, మొరాలిటీ వాస్ టు బి టాట్ బై చర్చెస్ ఎన్ఫోర్స్డ్ బై గవర్నమెంట్. ఆయన రాసినటువంటి ఆ పుస్తకంలో రాసినటువంటి మాట, మొరాలిటీ వాస్ టు బి టాట్ బై చర్చెస్ అండ్ ఎన్ఫోర్స్డ్ బై గవర్నమెంట్. అంటే నైతికత విలువలు ఎవరు, సంఘము అది బోధించాలి, ప్రభుత్వాలు దాన్ని అమలు చేయడానికి ప్రయత్నం చేయాలి, ఎన్ఫోర్స్ చేయాలి. ఇప్పుడు కాంటెక్స్ట్ లో దాన్ని ఎలా తీసుకోవచ్చు అంటే, మొరాలిటీ హ్యాస్ టు బి టాట్ బై చర్చెస్ అండ్ ఎన్ఫోర్స్డ్ బై హిస్ డిసైపుల్స్. ఏమని రాయొచ్చు అంటే, మొరాలిటీ హ్యాస్ టు బి టాట్ బై ద చర్చెస్ అండ్ ఎన్ఫోర్స్డ్ బై హిస్ డిసైపుల్స్. నైతిక విలువలు సంఘంలో బోధించాలి, కానీ దాన్ని ఎవరు అమలు చేయాలి? ఆయన శిష్యులమైన మనము అవి అమలు చేయాలి. హౌ ఆర్ వి గోయింగ్ టు ఎన్ఫోర్స్ మొరాలిటీ ఇన్ టు ద సొసైటీ? ఆయన శిష్యులుగా మనము ఎలా దాన్ని అమలు చేయగలము? ఒకటే, దెర్ ఇస్ ఓన్లీ వన్ వే టు ఎన్ఫోర్స్ ఇట్ ఇన్ ద సొసైటీ. ఎట్లా అమలు చేస్తామంటే, టు లివ్ అన్ ఎగ్జాంపులరీ లైఫ్. ఆయన శిష్యులుగా ఆ నైతిక విలువలు మనము ప్రాక్టీస్ చేయడం. ఆయన శిష్యులుగా
సమాజంలో మనం ఆ నైతిక విలువలను అమలు చేస్తున్నాం. సో ఆయన అప్పుడు 15వ శతాబ్దంలో రాసిన ఆ మాట ఇప్పటికీ అది మనం దాన్ని అన్వయించుకోవచ్చు. మొరాలిటీ హ్యాస్ టు బి టాట్ బై చర్చెస్ అండ్ ఎన్ఫోర్స్డ్ బై హిస్ డిసైపుల్స్ అనే ఆలోచన మరి అప్పుడు రాసిన దాని నుంచి నాకు ఆలోచన అది. ఇప్పుడు ఆయన శిష్యులుగా మనము దాన్ని ఎన్ఫోర్స్ చేయాలి. దాన్ని మన విధానంలో మన ఉదాహరణగా మనం జీవించి సంఘం బోధించిన నైతిక విలువలు అంటే ఆయన ధర్మశాస్త్ర అనుసారంగా మనము జీవించి మనము బోధించగలగాలి. అదే ఆయన ఎహెజ్కేలు గురించి రాసేటప్పుడు 18th చాప్టర్లో ఆయన చదువుతూ ఆయన ఒక స్టేట్మెంట్ రాశాడు. ఇప్పుడు సమాజంలో న్యాయం జరిగినప్పుడు అత్యంతంగా సంతోషించే వ్యక్తి ఎవరు, గొప్పగా సంతోషించే వ్యక్తి ఎవరు అంటే అది దేవుడే కదా. సమాజంలో న్యాయం జరిగింది, లేదంటే ఒక సంఘంలో న్యాయం జరిగింది, ఒక క్రైస్తవుడు ఒక వ్యక్తికి న్యాయం చేసినాడు, ఇది తప్పు, ఇది నేను చేయకూడదు, ఇది దేవుని సమక్షంలో ఇది తప్పు, నేను న్యాయపరంగా ఉండాలి అంటే ఎవరు అత్యంతంగా సంతోషించే వ్యక్తి అంటే దేవుడే. ఆయన న్యాయం ఈ భూమి మీద జరిగినప్పుడు బహుగా సంతోషించే వ్యక్తి తండ్రి అయిన దేవుడే. సో ఆ 18వ చాప్టర్ను ఆలోచన చేస్తూ ఆయన రాసినటువంటి స్టేట్మెంట్ ఇంగ్లీష్ లో ఉంది, మళ్ళీ దాన్ని నేను చదువుతాను. టు డూ జడ్జ్మెంట్ అండ్ జస్టిస్ ఈజ్ నథింగ్ ఎల్స్ దాన్ టు అబ్స్టెయిన్ ఫ్రమ్ ఆల్ ఇంజురీ by cultivating good faith and equity with our neighbors, than to defend all good causes and to take the innocent under our patronage when we see them unjustly injured and oppressed. And ఎవరు రాస్తున్నాడంటే తీర్పు న్యాయము, టు డూ జడ్జిమెంట్ అండ్ జస్టిస్. తీర్పు అంటే జడ్జిమెంట్ అంటే ఒక కంక్లూజన్కి రావడం. జస్టిస్ అంటే క్వాలిటీ ఆఫ్ బీయింగ్ ఫేర్ అండ్ ఈక్వల్, అంటే ఒక వ్యక్తికి అందరికీ సమానంగా ఉండడం, ఫేర్ గా ఈక్వల్ గా ఉండడం. సో బోత్ ఆర్ డిఫరెంట్, జడ్జిమెంట్ అండ్ జస్టిస్. సో తీర్పు న్యాయము జరగాలంటే టు డూ జడ్జిమెంట్ అండ్ జస్టిస్ ఈజ్ నథింగ్ ఎల్స్ టు అబ్స్టైన్ ఫ్రమ్ ఆల్ ఇంజురీ బై కల్టివేటింగ్ గుడ్ ఫెయిత్ అండ్ ఈక్విటీ విత్ అవర్ నైబర్స్. మన సహోదరులతో సమానత్వము, విశ్వాసాన్ని మనం పెంపొందించగలిగితే, మనము వాటిని ఆ రెండు పెంపొందించగలిగితే మనము తీర్పు న్యాయము వారి పట్ల కలిగి ఉన్నట్లు. సమానత్వము అట్ ద సేమ్ టైం విశ్వాసము మన సహోదరుల్లో మనం పెంపొందించగలిగితే మనము న్యాయపరంగా తీర్పు పరంగా వారికి కరెక్ట్ గా ఉన్నట్టు. ఏమంటున్నాడు? దాన్ టు డిఫెండ్ ఆల్ గుడ్ కాజెస్ అండ్ టు టేక్ ద ఇన్నోసెంట్ అండర్ అవర్ ప్యాటర్నేజ్. అమాయకుల్ని మన కింద తీసుకొని అట్ ద సేమ్ టైం ఏమంటున్నాడు? వెన్ వి సీ దెమ్ అన్జస్ట్లీ ఇంజూర్డ్ అండ్ ఆప్రెస్డ్. అన్యాయంగా గాయపడిన వారిని, అణచివేయబడిన వారిని మన కిందికి మనము తీసుకోగలం. ఎట్లా తీసుకోగలం అంటే ఎప్పుడైతే సహోదరుని పట్ల సమానత్వం ఉండి అతనిలో విశ్వాసాన్ని మనం పెంపొందించగలిగితే మనం ఆయన పట్ల సంపూర్ణంగా జస్టిస్ చేసినట్లు, జడ్జిమెంట్ చేసినట్లు. సో ఆ మాట ఆయన ఎహెజ్కేలు గ్రంథము 18వ చాప్టర్లో మనం చదివితే అవన్నీ ఉంటాయి. ఎట్లా నువ్వు అన్యాయం చేయకూడదు సహోదరుని అని. సో దాన్ని ఆధారం చేసుకుని ఆయన రాసినటువంటి స్టేట్మెంట్ అది కీర్తనలలో 146లో మనం చూడొచ్చు. కీర్తనలు 146 7 నుంచి 9 వరకు. కీర్తనలు 146వ అధ్యాయము 7 to 9లో అది ఉంటుంది. బాధపరచబడు వారికి ఆయన న్యాయము తీర్చును, ఆకలి కొనిన వారికి ఆహారము దయచేయును. యెహోవా బంధింపబడిన వారిని విడుదల చేయు. యెహోవా గ్రుడ్డివారి కన్నులు తెరువు చేయువాడు. యెహోవా కృంగిన వారిని లేవనెత్తువాడు. యెహోవా నీతిమంతులను ప్రేమించువాడు. యెహోవా పరదేశులను కాపాడువాడు. ఆయన తండ్రి లేని వారిని, విధవరాండ్రను ఆదరించువాడు. భక్తిహీనుల మార్గం ఆయన వంకర మార్గముగా చేయును. సో ఇది ఈ 4 అంశాలు ఆయన
జాన్ కాల్విన్ గారు మరి దేవుని యొక్క ధర్మశాస్త్రం గురించి ఆయన రాసేటప్పుడు ఎలా ఆ ధర్మశాస్త్రం ఇట్ ఈస్ అ సోర్స్ ఫర్ స్టాండర్డ్ ఆఫ్ బిహేవియర్, సమాజంలో సంఘంలో ఒక ప్రవర్తనకు అది ఒక పరిమాణంగా ఉంది. అలా ప్రవర్తనకు పరిమాణంగా ఉండడమే కాదు, తర్వాత ఎలా అది ఒక దాంట్లో సామాజిక న్యాయాన్ని దేవుడు ఏర్పాటు చేసినాడు ధర్మశాస్త్రంలో. చివరిగా ఎలా అది ఒక మనము దాన్ని ఒక ఎగ్జాంపుల్ గా, ఒక ఇన్స్పిరేషన్ గా మనం ఎలా తీసుకొని ప్రజా నైతికతకు, సామాజిక అభివృద్ధికి ఎలా దాన్ని మనము ఆపాదించవచ్చు, ఆ రెండింటికి డిఫరెన్స్ లేదు అని. ఇప్పుడున్న పరిస్థితిలో మరి సంఘము ఎలా దాన్ని బోధించాలి, ఎవరు దాన్ని ఎన్ఫోర్స్ చేయాలి అనేది మనము చూసాం. ఆ తర్వాత ఎలా ఈ దేవుడు ఏర్పాటు చేసినటువంటి ధర్మశాస్త్రము మన యొక్క యేసుక్రీస్తు ప్రభువులో మనకి ఇవ్వబడిన రక్షణకు దానికి సంబంధం ఏంటి? హౌ డస్ దిస్ లా రిలేట్ టు గ్రేషియస్ సాల్వేషన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ త్రూ జీసస్? ఎట్లా దానికి సంబంధము అని మనం చూస్తే, దేవుని యొక్క ధర్మశాస్త్రము చాలా సంవత్సరాలు, అబ్రహాముకు వాగ్దానం ఇచ్చిన ఎన్నో సంవత్సరాలకు దేవుడు ధర్మశాస్త్రాన్ని మనకు అనుగ్రహించినాడు. అయితే ఒక చోట ఏం రాయండి అంటే, ఇట్ డింట్ అన్యూల్ ద కవెనెంట్ ఆఫ్ గ్రేస్. ఇట్ డింట్ లా ఆఫ్ మోసెస్ డింట్ అన్యూల్ ద కవెనెంట్ ఆఫ్ గ్రేస్. అంటే అది దేవుడు ధర్మశాస్త్రము ఆయన ఇచ్చినటువంటి కవెనెంట్ ఆఫ్ గ్రేస్ అంటే అబ్రహాముకి ఇచ్చినటువంటి ఆ వాగ్దానమును రద్దు చేయదు. ఇట్ ఈస్ గివెన్ ఇన్ ఇట్స్ కాంటెక్స్ట్. లా ఆఫ్ మోసెస్ ఈస్ గివెన్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ కవెనెంట్ ఆఫ్ గ్రేస్. అంటే అబ్రహాముకి ఆయన ఇచ్చినటువంటి ఆ వాగ్దానాన్ని అనుసరించి కొన్ని వందల సంవత్సరాల తర్వాత మోషేకు ఆ ధర్మశాస్త్రము ఇవ్వబడింది. సో ఇట్ ఈస్ ఆయన అనుగ్రహించిన వాగ్దానంలో భాగంగా యేసుక్రీస్తు ప్రభు రాకడ వచ్చేంత వరకు మధ్యలో ఒక ధర్మశాస్త్రాన్ని మనకి ఇవ్వడం జరిగింది. దట్ ఈస్ టు డిఫైన్ సిన్, పాపాన్ని డిఫైన్ చేయడానికి. అయితే ఇందులో మనం చూస్తే చాలా ధర్మశాస్త్రంలో చూస్తే ఇది చేయవద్దు, ఇది చేయొద్దు అంటే ఇట్ ఈజ్ లైక్ ఎట్లుందంటే దేవుని ప్లీజ్ చేయడం చాలా కష్టమైనటువంటి పని. దేవుని ప్లీజ్ చేయడము చాలా కష్టమైనటువంటి పని. మన మీద చాలా పెద్ద భారము మోపబడింది. ధర్మశాస్త్రం అనేది చాలా కష్టమైనది అనే విధంగా డోంట్ డూ దిస్ అని మనం చూడొచ్చు. దౌ షల్ నాట్ డూ అని రాయబడింది ఒక కమాండ్మెంట్స్ లో కూడా మనము చూడొచ్చు. అయితే దాన్ని ఎట్లా మన దేవుడు ప్రతిసారి మనల్ని స్క్రూటినైజ్ చేస్తున్నావు, ఇది చేస్తున్నావా, ఇది చేయడం లేదా, ఇది చేస్తున్నావా, ఇది చేయడం లేదా అనే దేవుడా అని మనం ఆలోచన చేస్తే, ఆ మందసంలో ఆర్క్ ఆఫ్ కవెనెంట్ లో కేవలం 10 ఆజ్ఞలే అందులో ఉంచబడినాయి. 10 కమాండ్మెంట్సే అందులో ఉంచబడినాయి ఆ ఆర్క్ ఆఫ్ కవెనెంట్ లో. పైగా సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే రక్త ప్రోక్షణ అక్కడ జరుగుతుంది. సో ద హార్ట్ ఆఫ్ లా ఆఫ్ మోసెస్ ఇస్ 10 కమాండ్మెంట్స్. మనం ఇందాకనే చదువు. ఆ 10 ఆజ్ఞలు ధర్మశాస్త్రానికి అత్యంత మూలమైనటివి, విలువైనటివి. అయితే తర్వాత ఇచ్చినటువంటి ఈ రిచువల్స్ ఇవన్నీ దే ఆర్ ఆల్ ఫర్ ద అప్లికేషన్ ఆఫ్ కమాండ్మెంట్స్ అని చెప్పొచ్చు మనం. అంటే ఇశ్రాయేలు ప్రజలను ప్రత్యేకపరిచి దేవుడు అబ్రహాముకి ఇచ్చినటువంటి వాగ్దానం నెరవేర్చడానికి ఒక రోజు యేసుక్రీస్తు ప్రభు రాబోతున్నాడు. ఆయన వచ్చేంత వరకు తన ప్రజలు ప్రత్యేకంగా ఉండాలి. చుట్టూ ఎంతో పాపంతో కూడినటువంటి దేశాలు ఉన్నాయి. ఆ దేశాల నుండి ప్రత్యేకపరచడానికి ఆయన కొన్ని రిచువల్స్ ని, అవి చేయడం వల్ల మీరు వాళ్ళందరూ టుగెదర్ గా ఉంటారు, వాళ్ళందరూ ఒక పవిత్రత కలిగి ఉంటారు అనే ఉద్దేశంతో అవి ఇవ్వబడ్డాయి. కానీ కనీసం మూలమైనది ఏంటి ధర్మశాస్త్రానికి అంటే ఆయన యొక్క 10 ఆజ్ఞలు. ఇంకా చెప్పాలంటే లేవికాండం 19వ అధ్యాయం 2వ వచనంలో నేను పరిశుద్ధుని, మీరు కూడా పరిశుద్ధులుగా ఉండవలని. ఆ ఒక్క మాటతోనే ఆయన ధర్మశాస్త్రం అంతా కూడా
అక్కడ ఆ 19వ అధ్యాయంలో చూస్తే మనము బోధించినట్టు మనకు చాలా క్లియర్ గా తెలుస్తుంది. ఇంకోటి కూడా చెప్పాలంటే ఈ ద కవనెంట్ ఆఫ్ గ్రేస్ అంటే ఆయన అబ్రహాంకి ఇచ్చినటువంటి ఆ వాగ్దానము, ఇట్ ఈస్ సెంటర్డ్ ఆన్ ద సాక్రిఫిషియల్ సిస్టమ్ ఆఫ్ జీసస్. అంటే అది ఎందుకు ఇవ్వబడిందంటే ఒకరోజు తిరిగి మనిషిని రెస్టోర్ చేయడానికి, పాపం నుంచి మనిషిని విడిపించడానికి. ఎలాగా విడిపించాలి అంటే ఒకటే ఒక మార్గం ఉంది. అది యేసుక్రీస్తు ప్రభు మనిషిగా జన్మించి ఈ లోకంలో ఆయన మరణానికి తాను అప్పగించుకొని ఆయన పాపము తన మీద వేసుకొని మరణిస్తే గాని మనిషికి తిరిగి మ్యాన్ కెనాట్ బి రెస్టోర్డ్ విత్ గాడ్. సో ఆ దాంట్లోనే మనం చూస్తే కవనెంట్ ఆఫ్ గ్రేస్ లోనే ధర్మశాస్త్రము అనుగ్రహించబడి, అంటే మనం చూస్తే హౌ గ్రేస్ ఈజ్ ఎంబెడెడ్ ఇన్ ద లా అనేది మనకు చాలా క్లియర్ గా ఇక్కడ అర్థమవుతుంది. గ్రేస్ ఈజ్ ఎంబెడెడ్ ఇన్ ద లా అని మనం చెప్పొచ్చు. ధర్మశాస్త్రంలో గ్రేస్ దేవుని యొక్క కృప అందులో ఏర్పాటు చేయబడింది అని మనము చెప్పొచ్చు. ఇందాక నేను చెప్పినట్టు ఈ ధర్మశాస్త్రము ఇట్ ఈస్ మెంట్ టు కీప్ పీపుల్ టుగెదర్ అండ్ సపరేట్. ఎప్పటి వరకు? యేసుక్రీస్తు ప్రభు వచ్చేంత వరకు. యేసుక్రీస్తు ప్రభు వచ్చేంత వరకు ఇట్ ఈస్ మెంట్ టు కీప్ దెమ్ సపరేట్. అయితే మనం అనుకోవచ్చు దేవుని యొక్క ఇక్కడ ముఖ్యమైన పాయింట్ ఏంటంటే మోషే ధర్మశాస్త్రము ఇట్ లుక్స్ బ్యాక్ టు కవనెంట్ ఆఫ్ గ్రేస్, ఇట్ లుక్స్ ఫార్వర్డ్ టు క్రైస్ట్. ఇది చాలా ఇంపార్టెంట్ స్టేట్మెంట్. మోషే యొక్క ధర్మశాస్త్రం ఏం చేస్తుందంటే ఇట్ హ్యాస్ ఎ కనెక్షన్ టు ద కవనెంట్ ఆఫ్ గ్రేస్ ఇన్ బ్యాక్వర్డ్ అండ్ ఇట్ హ్యాస్ ఎ కనెక్షన్ టు ద క్రైస్ట్ ఫార్వర్డ్. ఆ రెండింటిని అలా పట్టుకొని అది ఉంది ధర్మశాస్త్రము. మోషే యొక్క ధర్మశాస్త్రము, దేవుడు అనుగ్రహించినటువంటి ధర్మశాస్త్రం ఏం చేస్తుంది? ఇట్ హ్యాస్ ఎ కనెక్షన్ బ్యాక్వర్డ్ టు కవనెంట్ ఆఫ్ గ్రేస్ అండ్ ఇట్ హ్యాస్ ఎ కనెక్షన్ ఫార్వర్డ్ టు జీసస్ క్రైస్ట్. రెండింటిని ఆధారం చేసుకొని అది అలా నిలబడినట్టు అలా ఉన్నట్లు మనము చూడొచ్చు. అందుకే ఇందాక చెప్పినట్టు ఇట్ ఈస్ ద గ్రేస్ ఈజ్ ఎంబెడెడ్ ఇన్ ద లా. ధర్మశాస్త్రంలో దేవుని యొక్క కృప పొందుపరచబడింది. ధర్మశాస్త్రంలో దేవుని యొక్క కృప పొందుపరచబడింది. మనం చూస్తే రోమిలికి రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయంలో 15వ వచనంలో మనము చాలాసార్లు చదివినటువంటి ఈ మాటనే, అట్లయిన ఆ కృపకే గాని ధర్మశాస్త్రములకు లోనగు వారము కామని పాపము చేయుదుమా, అదన్నిటికీ కూడదు. అంటే ఏమంటున్నాడంటే వీఆర్ నాట్ అండర్ లా బట్ అండర్ గ్రేస్. సో ఇక్కడ ఏంటంటే టు బి అండర్ లా అంటే దాని అర్థం ఏంటంటే లా ఒబేయింగ్, లా రిలయింగ్. లా ఒబేయింగ్ అంటే చట్టాన్ని ధర్మశాస్త్రానికి విధేయత చూపడము, లేదు ధర్మశాస్త్రాన్ని చట్టాన్ని ఆధారం చేసుకోవడం. ఎప్పుడైతే మనము మన సొంత పనుల మీద ఆధారపడి, మన సొంత ప్రవర్తన మీద ఆధారపడి నేను దేవుణ్ణి మెప్పించగలను, నా విధేయతతో దేవుని మెప్పించగలను అనుకుంటే అది ఇట్ క్రషెస్ అస్. అది అక్కడ రాయబడింది. అది గలతీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 10-11లో మనము దాన్ని చూడొచ్చు. గలతీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 10-11లో ధర్మశాస్త్రము విధించిన క్రియలకు సంబంధులందరూ శాపమునకు లోనై ఉన్నారు. ఎందుకనగా ధర్మశాస్త్ర గ్రంథమందు వ్రాయబడిన విధులన్నీ చేయుటయందు నిలకడగా ఉండని ప్రతివాడును శాపగ్రస్తుడని వ్రాయబడి ఉన్నది. సో ఎప్పుడైతే ఆ విధేయత చూపి నా పని ద్వారా, నా ప్రవర్తన ద్వారా దేవుని మెప్పించగలం అనుకుంటామో వీఆర్ క్రష్డ్. సో నౌ వీఆర్ నాట్ లా ఒబేయింగ్ క్రిస్టియన్స్, వీఆర్ లా రిలయింగ్ క్రిస్టియన్స్. అంటే ధర్మశాస్త్రాన్ని మనం దానికి విధేయత చూపడం లేదు కానీ దాన్ని ఆధారం చేసుకున్నాం. సో వీఆర్ నాట్ లా ఒబేయింగ్ క్రిస్టియన్స్. ఎప్పుడైతే ఇంకా లా ఒబే చేయాలి అని మనం అనుకుంటే అది పెద్ద పొరపాటు.
ఏమైపోతాము, మనము శాపగ్రస్తులం అయిపోతాం. బట్ అట్ ద సేమ్ టైం దానికి మనకు ఒక ఆధారం ఉంది. సో ఆ ధర్మశాస్త్రానికి దాన్ని వీఆర్ లా రిలయింగ్ సిటిజన్స్. ధర్మశాస్త్రాల మీద ఆధారపడి దానికి విధేయత చూపడం కాదు, కానీ దాని మీద ఆధారపడి మనం అదే అక్కడ జాన్ కాల్విన్ చెప్తున్నాడు, హౌ ద చర్చ్ షుడ్ ఎన్ఫోర్స్ ద స్టాండర్డ్ బిహేవియర్స్ ఆఫ్ గాడ్. ఒక మాటలో చెప్పాలంటే హౌ ద చర్చ్ అండ్ హిస్ డిసైపుల్స్ షుడ్ ఎన్ఫోర్స్ ద స్టాండర్డ్ బిహేవియర్స్ ఆఫ్ గాడ్. దేవుడు ఏర్పాటు చేసినటువంటి ప్రవర్తన యొక్క పరిమాణాలను ఏ విధంగా సంఘము అనే శిష్యులు సమాజంలో అమలు చేయాలి. సో అది అమలు చేయాలంటే ఆయన ధర్మశాస్త్రాన్ని ఆధారం చేసుకోకపోతే దాన్ని మనము అమలు చేయలేము. కానీ ఆ ధర్మశాస్త్రానికి మనం విధేయత చూపకూడదు. అప్పుడు మనం ఎవరికి విధేయత చూపాలా? వీ హ్యావ్ టు ఒబే టు క్రైస్ట్ హూ హ్యాస్ ఫుల్ఫిల్డ్ ద లా. ఎవరైతే ఫుల్ఫిల్ చేసినారో మన కొరకు, ఆ ఫుల్ఫిల్ చేసిన వ్యక్తికి మనం విధేయత చూపాలి. అప్పుడు దెన్ వి విల్ లవ్ క్రైస్ట్, దెన్ వి విల్ లవ్ ద క్రైస్ట్ హూ హ్యాస్ ఫుల్ఫిల్డ్ ద లా. సో అందుకే వీఆర్ నాట్ లా ఒబేయింగ్ క్రిస్టియన్స్, బట్ వీఆర్ లా రిలయింగ్ క్రిస్టియన్స్. ధర్మశాస్త్రానికి ఆధారం చేసుకొని ఈరోజు విశ్వాసమైన మనం జీవించాల్సి ఉంటుంది. అయితే ఇందాక నేను చెప్పినట్టు, ఎప్పుడైతే మనం ఇప్పుడు ఎవరికి విధేయత చూపాలా? యేసుక్రీస్తు ప్రభువుకు విధేయత చూపాలా. ఎందుకు విధేయత చూపాలా? ఆయన మన పట్ల ధర్మశాస్త్రాన్ని నెరవేర్చినాడు. మన పట్ల ఆయన ధర్మశాస్త్రాన్ని నెరవేర్చి సంపూర్ణంగా మనల్ని దాని నుంచి విముక్తి కలిగించి, ఇప్పుడు గాడ్ హ్యాస్ సెక్యూర్డ్ us ఇన్ హిస్ లవ్. ఆయన ప్రేమలో మనల్ని అందరినీ భద్రపరిచినాడు. సో ఇవన్నీ జరిగినటువంటి యేసుక్రీస్తు ప్రభువుకు మనం విధేయత చూపాలా? ఎట్లా? హౌ షెల్ వి డూ దిస్? ఎట్లా మనం విధేయత చూపుతామంటే, మళ్ళీ అగైన్ బై టర్నింగ్ టు ద లా. బాగా గమనించాలి. బై టర్నింగ్ టు ద లా, బై ఎంబ్రేసింగ్ ద లా. ఇంకా చెప్పాలంటే ఆయన ధర్మశాస్త్రాన్ని ఆలింగనం చేసుకొని మనము యేసుక్రీస్తు ప్రభు వారి పట్ల ఆయనను మనం ప్రేమించగలము. మన కొరకు అంత గొప్ప కార్యం చేసిన ఆయనని మనము ఆయనకు విధేయత చూపి అప్పుడు వరకు ఒక భారంగా ఉన్నటువంటి లా, నౌ ఇట్ ఈస్ యు ఆర్ లవింగ్ దట్ లా. ఆ ధర్మశాస్త్రాన్ని, ఆ చట్టాన్ని ఇప్పుడు నువ్వు ప్రేమిస్తున్నావు. అంతవరకు దాన్ని ఒక భారంగా నువ్వు చూసావు. ఇప్పుడు దాన్ని నువ్వు ప్రేమించి, ప్రభువు నా కొరకు ఇంత గొప్ప కార్యం చేస్తున్నాడు, నేను దీన్ని ఐ విల్ ఎంబ్రేస్ ద లా ఆఫ్ గాడ్. దీన్ని నేను ఆలింగనం చేసుకొని ప్రభు కొరకు ఆయన కొరకు నేను దీన్ని అమలు పరుస్తాను అని నువ్వు ధైర్యంగా నువ్వు చెప్పగలవు. ఎందుకంటే దేర్ ఇస్ స్పిరిట్, ఆత్మ మనలో ఉండి దాన్ని నడిపిస్తా ఉన్నాడు. ఎట్లా? 1 కొరింథీలో కూడా ఒక మాట రాయబడింది. 1 కొరింథీ 9:21 ఒక మాట చాలా ఇంపార్టెంట్ మనకు. దీనికి ఈ టాపిక్ సంబంధించినటువంటి మాట మనం చూడొచ్చు. దేవుని విషయమై 21 వర్స్, దేవుని విషయమై ధర్మశాస్త్రము లేనివాడను కాను గాని క్రీస్తు విషయమై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడను. అయినను ధర్మశాస్త్రము లేని వారిని సంపాదించుకున్నటకు ధర్మశాస్త్రము లేని వారికి ధర్మశాస్త్రము లేని వాని వలె ఉంటిని. ఏమంటున్నాడు? దేవుని విషయమై ధర్మశాస్త్రము లేనివాడను కాను గాని క్రీస్తు విషయమై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడను. అయితే ఇంతవరకు ఆయన ఏమంటున్నా అంటే, హీఈస్ నాట్ అండర్ లా, హీఈస్ నౌ ఫ్రీ టు సీ ద బ్యూటీస్ ఆఫ్ గాడ్స్ లా యాజ్ ఫుల్ఫిల్. ఇందాక మనం చెప్పుకుంది, యాజ్ ఫుల్ఫిల్డ్ ఇన్ ద క్రైస్ట్. ఇవన్నీ యేసుక్రీస్తులో ఆయన నెరవేర్చినాడు కాబట్టి మన కన్నులు తెరవబడి నౌ వీఆర్ సీయింగ్ ద బ్యూటీ ఆఫ్ లా. సింపుల్ గా చెప్పాలంటే మన కన్నులు తెరబడి ఆయన యొక్క ధర్మశాస్త్రం యొక్క ఆ బ్యూటీని, అంటే ఆ విలువని మనము చూడగలుగుతున్నాం. ఈరోజు ఎలా చూడగలుగుతున్నాం అంటే,
యేసుక్రీస్తు ప్రభు మన కొరకు చేసినటువంటి ఆ గొప్ప కార్యం వలననే మనము హి హస్ సెక్యూర్డ్ us ఇన్ గాడ్స్ లవ్ బై సబ్మిటింగ్ టు క్రాస్. ఆ కార్యం వలన ఇంతవరకు భారంగా ఉన్నటువంటి ధర్మశాస్త్రము, దేవుని యొక్క చట్టము ఇప్పుడు ఏమైపోయింది? నీకు నాకు అత్యంత విలువైనదిగా ఉంది. అత్యంత విలువైనదిగా ఉంది. సో దాంట్లో మొదటిది, వి ఎంబ్రేస్ లా ఆఫ్ గాడ్ ఇన్ ఆర్డర్ టు లెర్న్ మోర్ అబౌట్ హూ అవర్ గాడ్ రియల్లీ ఈస్. మన దేవుడు ఎవరు అని తెలుసుకోవడానికి మనం ఏం చేయాలంటే మనము దాన్ని ఆ లా ఆఫ్ గాడ్ ని, దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని మనము ఎంబ్రేస్ చేసుకోవాలి. రెండోది, ఇన్ ఆర్డర్ టు డిస్కవర్ ఆఫ్ ట్రూ అవర్జల్స్. మనం అంటే ఏంటి తెలుసుకోవడానికి. ద్వితీయోపదేశ కాండము 12వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. ద్వితీయోపదేశ కాండము 10వ అధ్యాయము మనము 12వ వచనము 12వ వచనం చూద్దాం. మరియు యెహోవా నాతో ఇట్లా నేను ఈ ప్రజలను నేను వారికి ఇచ్చేదనని వారి పితరులతో ప్రమాణం ఉన్నట్లు నీవు లేచి వారి ముందర సాగుమని చెప్పాను. అంటే దీని అర్థం ఏంటంటే దేవుని యొక్క ధర్మశాస్త్రంలో మానవుడు వర్ధిల్లాలి అనే ఒక ఫౌండేషన్ ఉంది. దేవుని యొక్క ధర్మశాస్త్రంలో మానవుడు వర్ధిల్లాలి. ఇట్ ఈస్ ద ఫౌండేషన్ ఆఫ్ హ్యూమన్ ఫ్లరిషింగ్ అని మనం చెప్పొచ్చు. మనిషి వర్ధిల్లాలి అనే ఒక ఫౌండేషన్ చాలా డీప్ గా ధర్మశాస్త్రం అందు పొందుపరచబడింది. అందుకే మనం చెప్పినట్టు దెర్ ఇస్ ఎ గ్రేస్ ఎంబెడెడ్ ఇన్ లా. అలా ఉంది కాబట్టి ఆయన ఆ ఫౌండేషన్ అందులో పెట్టబడింది. మనిషి వర్ధిల్లాలి, మానవుడు వర్ధిల్లి ప్రబలి భూమి అంతా ఆక్యుపై చేయాలి అనే ఒక పునాది ధర్మశాస్త్రంలో చాలా లోతుగా ఏర్పరచబడింది. అయితే మనము మొట్టమొదటి ఏం చూసినాము? వి ఎంబ్రేస్ లా ఆఫ్ గాడ్. ధర్మశాస్త్రాన్ని మనము దాన్ని మనము ఆలింగనం చేసుకోవడం కానీ, భద్రపరచడం కానీ, దేవుడు ఎవరో తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. రెండోది, అసలు నువ్వెవరో, యువర్ ట్రూ సెల్ఫ్, నువ్వెవరో తెలుసుకోవడానికి అది ఆయన నీ కొరకు ఏం చేశాడు అని తెలుసుకోవడానికి మనకు సహాయపడుతుంది. మూడవది, టు అండర్స్టాండ్ ద లా ఆఫ్ గాడ్ యాజ్ ఫుల్ఫిల్డ్ ఇన్ క్రైస్ట్. యేసుక్రీస్తు ప్రభులో ఎలా అది నెరవేర్చబడింది అనేది కూడా మనకు తెలుస్తుంది. 2 కొరింథీలో 5వ అధ్యాయము 21వ వచనం. 2 కొరింథీ 5వ అధ్యాయము 21వ వచనంలో కూడా మనము ఒక మాట చూడొచ్చు. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. సో ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు ప్రధాన యాజకుడు కాబట్టి ఆయన మన హృదయం అనే దేవాలయంలో ఆయన స్థానం ఇచ్చినాం కాబట్టి ఇప్పుడు ఆ రిచువల్ థింగ్స్ కానీ, ఆ సెరిమోనియల్ థింగ్స్ కానీ అవేవి కూడా మనం పాటించము. బట్ స్టిల్ ఆయన యొక్క ధర్మశాస్త్రము ఆధారం చేసుకొని మన జీవితాలు కొనసాగాలి. దానికి విధేయత చూపడం కాదు, కానీ వి షుడ్ బి లా రిలయింగ్ క్రిస్టియన్స్. 4వది ఏం చేస్తుందంటే, ధర్మశాస్త్రము మనల్ని నేరారోపణ చేస్తుంది. వి రియలైజ్ దట్ లాస్ పెయిన్ఫుల్ కన్విక్టింగ్ వర్క్ అల్టిమేట్లీ ఏ గ్రేషియస్ థింగ్. ఇది బాగా మనము గమనించాలి. ఎందుకంటే ఎప్పుడైతే మనము యేసుక్రీస్తు ప్రభు మనము మౌంట్ దాని మీద సెర్మన్ ఆన్ మౌంట్ ఫస్ట్ జరిగినప్పుడు ఆయన అవన్నీ అక్కడ క్లియర్ గా బోధించడం జరిగింది. ధన్యులు అని మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయంలో మనం చూస్తే మనము సాల్ట్ గా ఉండాలి, వెలుగుగా ఉండాలి. సో ఇవన్నీ కూడా హీ ఎక్స్పౌండ్స్ ద 10 కమాండ్మెంట్స్ అని చెప్పొచ్చు. ఆయన 10 ఆజ్ఞలను యేసుక్రీస్తు ప్రభు చాలా క్లియర్ గా అక్కడ వివరించినాడు. ఎప్పుడైతే దాన్ని క్లియర్ గా వివరించి మనం చూస్తామో, ఎప్పుడైతే అది మనల్ని
ఇట్ ఈస్ లైక్ అది మనల్ని నేరారోపణ చేస్తుంది. ఆ నేరారోపణ దట్ ఇట్ ఈస్ ఎ గ్రేషియస్ థింగ్. అంటే ఇట్ ఈస్ అల్టిమేట్లీ ఎ గ్రేషియస్ థింగ్. ఎందుకంటే మనము మన మీద ఆధారపడకుండా, మన శక్తి మీద ఆధారపడకుండా, మన పని మీద ఆధారపడకుండా యేసుక్రీస్తు ప్రభు మీద ఆధారపడితే, ఆయన శక్తి మీద ఆధారపడితే, ఆయన అక్కడ చెప్పినవన్నీ మత్తయి సువార్త 5వ అధ్యాయంలో చెప్పినవన్నీ కూడా మన ద్వారా ఆయన చేయించగలడు. మన శక్తితో మనం చేయలేం కానీ ప్రభు శక్తితో అవన్నీ మనము చేయగలం. అందుకే పౌలు రోమిలకు రాసిన పత్రిక 7వ అధ్యాయంలో ఏమంటున్నాడంటే చాలా క్లియర్ గా అంటున్నాడు అక్కడ, ధర్మశాస్త్రము మనం చాలాసార్లు అనుకుంటాం ధర్మశాస్త్రము శారీరక సంబంధమైనది అని, కానీ ధర్మశాస్త్రము శారీరక సంబంధమైనది కాదు, ఇది ఆత్మ సంబంధమైనది. ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనది అని చాలా క్లియర్ గా రోమిలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము మనము 7వ అధ్యాయం అంతా చదివితే మనకు చాలా క్లియర్ గా అర్థమవుతుంది. 9వ వచనం చూస్తే, ఒకప్పుడు నేను ధర్మశాస్త్రము లేకుండా జీవించుచుంటిని, కానీ ఆజ్ఞ వచ్చినప్పుడు పాపమునకు మరలా జీవము వచ్చెను. నేనైతే చనిపోతిని. అప్పుడు జీవార్థమైన ఆజ్ఞ నాకు మరణార్థకమైనట్టు కనపడను. ఎందుకనగా పాపము ఆజ్ఞను హేతువు చేసుకొని నన్ను మోసపుచ్చి దాని చేత నన్ను చంపాను. తర్వాత చూస్తే మనము ఈ చాప్టర్ అంతా చదివితే మనకు చాలా క్లియర్ గా అర్థమవుతుంది. అయితే దీని ఇన్ఫరెన్స్ ఏంటంటే, పాపము ధర్మశాస్త్రంలో ఉన్న ఆజ్ఞను హేతువు చేసుకొని దాని కారణంగా చేసుకొని పాపం ఇంకా ప్రబలింది నాలో, నా శరీరంలో. అంతవరకు ధర్మశాస్త్రము లేనంత వరకు దాన్ని అది హేతువుగా చేసుకోలేదు, కానీ ఎప్పుడైతే ధర్మశాస్త్రం ఆజ్ఞ ఇవ్వబడిందో అది ఆజ్ఞను హేతువు చేసుకొని, ఆజ్ఞను కారణం చేసుకొని నా హృదయంలో ఇంకా చెడ్డ ఆలోచనలను పుట్టించి పాపము ప్రబలి ఎంతగానో, అప్పుడు ప్రబలి ఆ పాపానికి జీవం వచ్చింది, నాకు మరణం వచ్చింది. సో ధర్మశాస్త్రం వలన పాపముకు జీవం వచ్చింది, నాకు మరణం వచ్చింది అంటున్నాడు. అట్లా అని అది అన్న తర్వాత, ఏలైనగా పాపము ఆజ్ఞను హేతువు చేసుకుని నన్ను మోసపుచ్చి దాని చేత నన్ను చంపెను. కాబట్టి ధర్మశాస్త్రము పరిశుద్ధమైనది, ఆజ్ఞ కూడా పరిశుద్ధమైనది, నీతి గలది, ఉత్తమమైనది ఉన్నది. ఉత్తమమైనది నాకు మరణకరమైన అట్లనరాదు. అయితే పాపము ఉత్తమమైన దాని మూలముగా నాకు మరణము కలుగజేయుచు, పాపమైనట్టు ఆగుపడు నిమిత్తము, అనగా పాపము ఆజ్ఞ మూలముగా అత్యధిక పాపమగు నిమిత్తము అది నాకు మరణకరమైన. ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనదని ఎరుగుదుము. ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనదని ఎరుగుదుము. అయితే నేను పాపమునకు అమ్మబడి శరీర సంబంధి అయి ఉన్నాను. ఏలైనగా నేను చేయునది నేను ఎరుగను, నేను నిశ్చయించినది చేయక ద్వేషించినదియే చేయుచున్నాను. ఇచ్చయింపనిది నేను చేసిన యెడల ధర్మశాస్త్రము అయినట్టు ఒప్పుకొనుచున్నాను. కావున ఇకను దాని చేయునది నా యందు నివసించు పాపమే గాని నేను కాదు. నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏది నివసింపదని నేను ఎరుగుదును. మేలైనది చేయవలని కోరి నాకు కలుగుచున్నది కానీ దానిని చేయుటకు నాకు కలుగుట లేదు. ఇంకా క్లియర్ గా చెప్పాలంటే 22వ వచనం, అంతరంగ పురుషుని బట్టి దేవుని ధర్మశాస్త్రమునందు నేను ఆనందించుచున్నాను, కానీ వేరొక నియమము నా అవయములలో ఉన్నట్టు నాకు కనబడుచున్నది. అది నా మనస్సునున్న ధర్మశాస్త్రముతో పోరాడుచు నా అవయములలో ఉన్న పాప నియమమునకు నన్ను చెరపట్టి లోబరుచుకుంటున్నది. అయ్యో, నేను ఎంత దౌర్భాగ్యుడను! ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్ను ఎవడు విడిపించును? ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనది. నా హృదయంలో దేవుని ధర్మశాస్త్రం ఉంది, అది అత్యంత విలువైనది నాకు. అయితే అలాగే నా శరీరంలో ఒక చట్టం ఉంది, నా శరీరంలో ఒక ధర్మశాస్త్రం ఉంది. నా శరీరంలో ఉన్న ధర్మశాస్త్రం ఏం చేస్తుంది? నా హృదయంలో ఉన్న ధర్మశాస్త్రంతో పోరాడి నన్ను ఓడించి పాపం అనే చట్టానికి నన్ను అప్పగించి నన్ను నిరంతరము నా మీద జయాన్ని
పొందుతుంది. చాలా క్లియర్గా రాస్తున్నాడు. దెర్ ఇస్ ఎ లా ఇన్ మై హార్ట్ అండ్ దెర్ ఇస్ ఆల్సో అనదర్ లా ఇన్ మై బాడీ. నా శరీరంలో ఒక ధర్మశాస్త్రం ఉంది. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే, ఆ శరీరంలో ఒక శాస్త్రం ఉంది. ఏంటంటే అది దేవుడిచ్చిన ధర్మశాస్త్రం కాదు. శరీరంలో ఉండేది మనిషి తనకు తాను పాపం చేసి సంపాదించుకున్నటువంటి లా అది. అయితే అదేం చేస్తుందంట, ద వన్ విచ్ ఈస్ ఇన్ మై బాడీ ఈస్ ఫైటింగ్ విత్ ద వన్ విచ్ ఈస్ ఇన్ మై హార్ట్. నా హృదయంలో ఆయన ధర్మశాస్త్రం ఉంది, నా శరీరంలో కూడా ఒక లా ఉంది. అదేం చేస్తుంది, నా హృదయంలో దాంతో పోరాడి దాన్ని ఓడించి దాని పాపం నియమానికి నన్ను అప్పగిస్తుంది. అయ్యో, ఇంత దౌర్భాగ్యపు శరీరం నుంచి ఎవరు నన్ను కాపాడేది? హూ కెన్ రెస్క్యూ మీ? ఎంత ప్రయత్నం చేసినా నా ఆత్మ సంబంధమైనటువంటి దేవుడి ధర్మశాస్త్రం నా హృదయంలో ఉన్న, నా శరీరంలో ఉన్న వేరొక నియమము దాని మీద గెలిచి పాపపు నియమముకు నన్ను అప్పగిస్తూ ఉంది. ఇంతటి దౌర్భాగ్యమైన శరీరం నుంచి ఎవరు నన్ను రక్షించగలడు? అది దాని యొక్క ఆ 7వ అధ్యాయం ఒక ఇన్ఫరెన్స్. తర్వాత ఏమంటున్నాడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. అంటే యేసుక్రీస్తు ప్రభు కృప వలనే ఈ యొక్క దీని నుంచి మనకు విడుదల కలిగింది. లేకపోతే మన అంతరంగంలో, మన హృదయంలో ఉన్నటువంటి దేవుని యొక్క ధర్మశాస్త్రం మీద ఎప్పుడు కూడా మన శరీరంలో ఉన్నటువంటి చట్టం, లేదంటే మన శరీరంలో మనం ఏర్పరచుకున్నటువంటి ఆ ధర్మశాస్త్రము ఎప్పుడు దాన్ని ఓడించి పాపం నియమానికి మనిషిని అప్పగిస్తుంది. నిజంగా యేసుక్రీస్తు ప్రభు వాళ్ళు రాకపోయిందంటే ఆయన అంటాడు, ఏమంటాడు, ఎంత దౌర్భాగ్యపు శరీరం నుంచి ఎవరు నన్ను రక్షించగలరు? హూ కెన్ సేవ్ మీ? యేసుక్రీస్తు ప్రభు మాత్రమే మనిషిని రక్షించగలడు. అది రోమిలకు రాసినటువంటి పత్రికలో మనము అందుకే ఏమంటున్నాడు, ఇట్ ఈస్ మరి అది విన్నప్పుడు ధర్మశాస్త్రానికి ఆ మౌంట్ సర్మన్ మీద ఆ మాటలు విన్నప్పుడు ఇట్ ఈస్ డివాస్టేటింగ్ అని ఒక వ్యక్తి రాస్తాడు. అయితే అట్ ద సేమ్ టైం లా ఈజ్ స్పిరిచువల్. అది ఆత్మ సంబంధమైనది, అది న్యాయమైనది, అది మంచిది. ఇక్కడ అందుకే రోమిలకు రాసిన 7వ అధ్యాయంలో ఏమంటున్నాడు పౌలు, ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనది అది, కానీ దాని నుంచి శరీరంలో ఉన్నటువంటి నియమము ఎప్పుడు కూడా దాన్ని పోరాడి దాని మీద గెలుస్తూనే ఉంది. అయితే చివరిగా మనము చూస్తే దేవుని యొక్క ధర్మశాస్త్రం ఏం చేస్తుందంటే ఆయన యొక్క ధర్మశాస్త్రం మనం ఇందాక 3 విషయాలు చూసాము. చివరిగా ఆయన ధర్మశాస్త్రం ఆయన చిత్తాన్ని నెరవేర్చే విధంగా, ఆయన లా ఇట్ సేస్ దట్ యూ షుడ్ ఒబే గాడ్స్ విల్. ఆదాము అవ్వలు మనం చూస్తే వారికి ఆ పండు తినద్దు అని చెప్పినాడు దేవుడు. మీరు ఆ పండును, మీకు ట్రీ ఆఫ్ నాలెడ్జ్ గుడ్ అండ్ ఈవిల్, ఆ పండు మీరు తినొద్దు అన్నాడు. ఎందుకు తినవద్దు అని వారికి చెప్పలేదు. ఆయన మీరు ఈ పండును తినకూడదు అని వారికి చెప్పలేదు, తినొద్దు అన్నాడు అంతే. అయితే చాలాసార్లు మనకు కూడా ప్రభువు కొన్ని పనులు చేయమని చెప్తాడు. ఎందుకు, దానివల్ల వచ్చే పర్యవసనాలు ఏంటి, దాని లాభం ఉంటుందా, నష్టం ఉంటుందా, ఏం చెప్పడు. యూ జస్ట్ హ్యావ్ టు డూ దిస్ అంతే. అయితే మనము దేవునికి ఏ విధంగా విధేయత చూపుతున్నాం, దానికి వల్ల వచ్చే నష్టాలు ఏంటి, లాభాలు ఏంటి లెక్కలేసుకొని నేను చేయాలనుకుంటున్నావా? అలా అనుకుంటుంటే ఎంతో పొరపాటు. ఏం చెప్తుందంటే యూ హ్యావ్ టు డూ ఇట్ అంతే. దేవుని చిత్తము ఇది చేయమని చెప్తే మనం దాన్ని చేయాల్సిందే, దానికి వేరే. ఎప్పుడైతే అలా చేస్తామో, వెన్ వి ఒబే ఇన్ లిటిల్ థింగ్స్, ఆ చిన్న చిన్న విషయాల్లో మనం విధేయత చూపుతామో దేవుని యొక్క కృపను మనము చూడగలం. యూ కెన్ సీ గాడ్స్ గ్రేస్. ఆ చిన్న చిన్న విషయాల్లో మనం దేవునికి విధేయత చూపుతేనే. రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 31వ వచనం మనం చూస్తే, ఇంకా ముగించే ముందు
అక్కడ చాలా క్లియర్ గా రాయబడింది. విశ్వాసము ద్వారా ధర్మశాస్త్రము నిరర్థకము చేయుచున్నామా? అట్లా రాదు. ధర్మశాస్త్రము స్థిరపరుచున్నాము. విశ్వాసము ద్వారా ధర్మశాస్త్రము నిరర్థకం చేయడం లేదు మనం, అది స్థిరపరుస్తున్నాం. ఎందుకంటే ద బెస్ట్ వే టు ఫుల్ఫిల్ ద లా ఈజ్ టు హ్యావ్ ఫెయిత్. సింపుల్ గా చెప్పాలంటే ద బెస్ట్ వే టు ఫుల్ఫిల్ ద లా ఈజ్ టు హ్యావ్ ఫెయిత్, నాట్ టు ప్రాక్టీస్ ద లా. ఒక లైన్ లో చెప్పాలంటే విశ్వాసము ద్వారా మనము ధర్మశాస్త్రాన్ని నెరవేర్చవచ్చు, కానీ ధర్మశాస్త్రాన్ని పాటించడం ద్వారా ధర్మశాస్త్రాన్ని నెరవేర్చలేము. పాత నిబంధన కాలంలో ధర్మశాస్త్రాన్ని పాటించడం ద్వారా దేవునికి ఇష్టలుగా ఉంటాము, దాన్ని నెరవేరుస్తాము అని అనుకున్నారు, కానీ కాదు. ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాలంటే ధర్మశాస్త్రాన్ని పాటించడం కంటే గొప్పగా ధర్మశాస్త్రానికి యేసుక్రీస్తు ప్రభువు వారికి విశ్వాసులుగా ఉంటేనే ధర్మశాస్త్రాన్ని మనం సంపూర్ణంగా నెరవేర్చగలము. మరి ముగించే ముందు కొన్ని విషయాలు మనం చూసుకొని ముగిద్దాము. దాంట్లో మొట్టమొదటి మనం చదువుకుంది ద లా డిమాండ్స్ వాట్ ఇట్ కెనాట్ గివ్ అండ్ గ్రేస్ గివ్స్ వాట్ ఇట్ కెనాట్ డిమాండ్. ఆ తర్వాత మరి జాన్ కాల్విన్ గారు ఎలా మరి సంఘము ఎలా దేవుని యొక్క స్టాండర్డ్స్ ఆఫ్ బిహేవియర్, దేవుడు ఏర్పాటు చేసినటువంటి ప్రవర్తన ప్రమాణాలను ఏ విధంగా సమాజంలో అమలు చేయగలం అనేది మనము చూసాం. దాంట్లో ముఖ్యంగా మనము గుర్తుపెట్టుకోవాల్సింది లా ఆఫ్ గాడ్, ఈ కవెనెంట్ ఆఫ్ గ్రేస్. లా ఆఫ్ గాడ్ కెనాట్ అన్యూల్ ద కవెనెంట్ ఆఫ్ గ్రేస్. అంటే దేవుడు ఏర్పాటు చేసినటువంటి ధర్మశాస్త్రము ఆయన అబ్రహాంకి ఇచ్చినటువంటి వాగ్దానాన్ని రద్దు చేయదు. దాని కాంటెక్స్ట్ లోనే అది ఇవ్వబడింది. తర్వాత మనము ఎలా ధర్మశాస్త్రము ఇట్ ఈస్ కనెక్టింగ్ బ్యాక్వర్డ్ టు కవెనెంట్ ఆఫ్ గ్రేస్ అండ్ కనెక్టింగ్ ఫార్వర్డ్ టు జీసస్ క్రైస్ట్. ఎలా అది దేవుడు వాగ్దానానికి యేసుక్రీస్తు ప్రభు మొదటి రాకడకు ఎలా అది కరెక్ట్ గా ఉంది. అంతవరకు ఇశ్రాయేల్ ప్రజలను ప్రత్యేకపరిచి ఏ విధంగా వారిని ప్రభు వచ్చేంత వరకు వారిని ప్రత్యేకపరచాలని ఉద్దేశించి అది ఇవ్వబడింది. ముఖ్యంగా 4వదిగా వీఆర్ లా రిలయింగ్ క్రిస్టియన్స్, నాట్ లా ఒబేయింగ్ క్రిస్టియన్. ధర్మశాస్త్రాన్ని ఆధారం చేసుకుని జీవించే వారిగా ఉండాలి, కానీ దానికి విధేయత చూపి జీవించాలనుకుంటే మరలా అది మనము శాపగ్రస్తులుగా మారిపోతాం. యేసుక్రీస్తు ప్రభు మీద ఆధారపడి ఆయన దాన్ని నెరవేర్చినాడు కాబట్టి ఆయన పట్ల మనము విశ్వాసం కలిగి మనము ఆ ధర్మశాస్త్రాన్ని ఇట్ ఈస్ అ ఫౌండేషన్ ఫర్ హ్యూమన్ ఫ్లరిషింగ్ అని కూడా చదివాం. మనిషి వర్ధిల్లడానికి అది ఒక పునాది. ఆ గ్రేస్, ఆ కృప మనిషి వర్ధిల్లడానికి ఆ ధర్మశాస్త్రంలో ఆ పునాది ఏర్పాటు చేయబడింది. సో చివరిగా మనం చదువుకుంది విశ్వాసం ద్వారా ధర్మశాస్త్రాన్ని మనము నెరవేర్చగలం, కానీ ధర్మశాస్త్రాన్ని పాటించడం ద్వారా ధర్మశాస్త్రాన్ని మనము నెరవేర్చలేము. మరి పరిశుద్ధాత్మ దేవుని కృప వలన మరి విశ్వాసము ద్వారా ప్రభు యందు విశ్వాసం కలిగి ఆయన ఏర్పాటు చేసినటువంటి ధర్మశాస్త్రాన్ని చట్టాన్ని ఆధారం చేసుకొని ఎలా ఒక సంఘంగా వ్యక్తిగా వాటిని మనం ఎలా అమలు చేయాలి, మరి అలా అమలు చేసి మరి ఎంతో మందికి మనం ఒక ఉదాహరణగా జీవించడానికి నిలబడడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయను గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ డాక్టర్ గారు. మరి ధర్మశాస్త్రం గురించి, దేవుని యొక్క మరి కృప గురించి ఎంతో చక్కగా మీరు మాకు వివరించినందుకు వర్చువల్ ప్రేయర్ ఫ్యామిలీ తరపున మీకు ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను సార్. మరి విశ్వాసం ఉంచితే, థ్యాంక్ యూ డాక్టర్ గారు. విశ్వాసం ఉంచితేనే ధర్మశాస్త్రాన్ని మనం నెరవేర్చగలమని ముగించారు. మరి మనం సంపూర్ణ విశ్వాసం చూపుదామండి. చెప్పబడిన వాక్యం నిమిత్తము ముగింపు ప్రార్థన, పరలోక ప్రార్థన ఆశీర్వాదం ఇవ్వాల్సిందిగా బ్రదర్ జామి రవికుమార్ గారిని కోరుతున్నానండి.
ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధులైన తండ్రి, నీ బంగారు పాదాలు కొందరం ప్రభావ, నీ ప్రేమను బట్టి కృప మూట అందనాలు తండ్రి. మేము నిన్నటి వారం ప్రభావ నీ కృప మమ్మల్ని కాచి కాపాడి భద్రపరిచి ప్రభావ సజీవ లెక్కల్లో ఉంచి ఈ విధంగా కూడి ప్రభు నేను ఆరాధించడానికి, నీ వాక్యాన్ని వినడానికి ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి వందనాలు తండ్రి. ప్రభు నీ సేవకుడు ప్రభు విత్తిన వాక్యాన్ని ప్రభావ 30 60 100 ఫలించేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. అనేక మంది ప్రభావ వాక్యం చెప్పగలిగే దాతన బిడ్డలను ప్రభావ మాకు సమకూరుస్తూ ఉన్నా నీకు వందనాలు తండ్రి. సహాయం దయచేయండి. వారిని దాతన ప్రభావ వారు చేస్తున్న దాని తండ్రి ఉద్యోగాలను దేవతన సేవను ప్రభావ నిండారుగా దీవించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. అయ్యా ప్రభా, ధర్మశాస్త్రం దేన్ని చేయజాలకపోయినా ప్రభా అది నువ్వు చేయగలిగవయ్యా నీకు వందనాలు తండ్రి. నీ కృప తండ్రి మమ్మల్ని కాపాడింది ప్రభా. నీ దోసలు ఇచ్చిన వాక్యాన్ని బట్టి వందనాలు తండ్రి. అదేవిధంగా తండ్రి చెప్పడినట్టుగా ప్రభా తండ్రి ధర్మశాస్త్రం ఏం చేయలేదు ప్రభా డిమాండ్ చేస్తుందని ప్రభా, ఏదైతే మనం డిమాండ్ చేయలేదు ప్రభా గ్రేస్ అది మాకు ఇస్తుందని ప్రభా నీ దాసులు చెప్పిన వాక్యాన్ని బట్టి వందనాలు తండ్రి. మా జీవితాల్లో ప్రభా నీ కృపే ఆధారం, నీ కృపే దేవతని ప్రభా మమ్మల్ని నడిపిస్తుంది. నీ కృపే మమ్మల్ని ప్రభా పాపం నుంచి విడిపించింది ప్రభా. అదేవిధంగా ధర్మశాస్త్రం దాతను ప్రభా, ధర్మశాస్త్రం అంతా కూడా నువ్వు పరిశుద్ధుడు తండ్రి. నీలో మేము పరిశుద్ధంగా ఉండగలిగే కృప తండ్రి మాకు అందరికీ దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. వెతుబడి వాక్యం తండ్రి 30 దంతులుగా 60 దంతులుగా 100 దంతులుగా ఫలించేయమని, కేవలం వాక్యం విని విడిచిపెట్టే వరకు కాకుండా ప్రభు వాక్యానుసారంగా జీవించగలిగే కృప మాకు అందరికీ దయచేయమని, మరొకసారి ప్రభు సేవకుని దీవించమని, ఈ విధంగా తండ్రి వాక్యం వినడానికి దాతను ప్రభావ, విధంగా పాటలు పాడడానికి, సాక్ష్యం చెప్పడానికి ప్రభావ ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసిన బాబు రత్నాకర్ గారిని, వారి కుటుంబాన్ని దీవించండి. సాకృష్ణ జాన్సన్ గారిని, అదేవిధంగా ప్రభావ దాతను ప్రభావ స్వరూప్ గారిని, ఝాన్సీ గారిని ప్రత్యేకంగా దీవించమని ప్రార్థన చేస్తున్నాను. ఇందులో అనేక మంది ప్రభావ సహోదరులు పాల్గొని ప్రభావ అయ్యా తండ్రి వారి యొక్క ప్రార్థనలతో, పాటలతో, సాక్ష్యాలతో ప్రభావ మమ్మల్ని బలపరుస్తుండగా వారందరినీ నిండారుగా దీవించండి అయ్యా. ఒక కుటుంబంగా ఏర్పాటు చేసి నీకు వందనాలు తండ్రి. మరి అదేవిధంగా ప్రభుత్వం జరుగుతున్న క్రిస్మస్ అన్నింటిలో ప్రభావ మీరు ఉండండి. వారి క్రిస్మస్ ఏర్పాట్లో ఉండండి. ప్రతి క్రిస్మస్ తండ్రి శ్రమతో కూడింది, ప్రభావ ఖర్చులతో కూడింది, ప్రభావ త్యాగంతో కూడింది అయ్యా. ఆ త్యాగం చేసిన అందవారిని దీవించండి. ప్రత్యేకంగా ప్రభావ నీ కార్యం జరుగులాగున తండ్రి ప్రభావ సహాయం చేయండి ప్రభావ. అనేక మంది తండోపతండాలుగా వచ్చి నీ వాక్యాలు వినలాగున, వారి జీవితాలు మారులాగున సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మా ముందున్న కార్యక్రమాలను చేతికి అప్పగించుకుంటూ మీరు చేయవలసిన ప్రతి పనులు సూటి మార్గాన్ని చూపించమని ఈ చిన్న ప్రార్థన మా ప్రభును ప్రియకుమారుడైన యేసుక్రీస్తు దివ్యనామమున వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం భూమి మీద నెరవేరును గాక. మాకు కావాల్సిన దయచేయము. మా ఎడల అపరాధములను క్షమించినట్లు మా అపరాధములను క్షమించము, శోధన లేక తప్పించము. ఎందుకంటే రాజ్యం, శక్తి, మహిమ నిరంతరము నీవు తప్పించము. ఎందుకంటే ఆమేన్. మన తండ్రి ఆత్మకి అన్యోన్య సహవాసము వారి కుటుంబానికి, రాబర్ట్ జేమ్స్ గారికి, వంశీకృష్ణకి, అదేవిధంగా ఇంకెవరైతే అనారోగ్యంతో ఉన్న వారికి ఆయన కృప సదాకాలం తోడు నడిపించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్. మరి ప్రార్థించిన జామీరావు కుమార్ గారికి, వాక్యం అందించిన డాక్టర్ ప్రవీణ్ కుమార్ గారికి ప్రత్యేక వందనాలండి. మరి డాక్టర్ ప్రవీణ్ కుమార్ గారు చెప్పిన వాక్యాలు మీరు ప్రత్యేకంగా వినాలని ఆశపడితే మరి యూట్యూబ్ లో బాబి రత్నాకర్ అని టైప్ చేస్తే ఛానల్ వస్తుందండి. విజిట్ ద ఛానల్ దగ్గరికి వెళ్తే ప్లేలిస్ట్ అని వస్తుంది. వారి ఫోటోతో సహా వారు చెప్పిన మెసేజెస్ అన్ని ఉంటాయండి. దయచేసి మీరు వినొచ్చు. ప్రతిరోజు సేమ్ ఇదే లింక్ మీద జాయిన్ అవ్వచ్చండి. హ్యావ్ ఎ నైస్ డే అండి. ముగించుకుందాం. థ్యాంక్ యూ అండి అందరికి.